జపనీస్ సాంప్రదాయ రీతిలో సాదర స్వాగతం లభించింది. ముఖ్యమంత్రితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులకు కిటాక్యుషు నగర మేయర్ కజుహిషా టకేచి గారు ఆత్మీయ స్వాగతం పలికారు. ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యపూరిత నగరంగా పేరుగాంచిన కిటాక్యుషులో గాలి, నీరు, నేల అన్నీ తీవ్ర కాలుష్యంతో కూరుకుపోయిన దుస్థితి ఉండేది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన పరిరక్షణ విధానాలతో కిటాక్యుషు నగరం కోలుకుంది. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ, రీసైక్లింగ్ ఆవిష్కరణలు, సుస్థిరత పరంగా కిటాక్యుషు నగరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పర్యావరణ పునరుజ్జీవనానికి, సుస్థిర నగర అభివృద్ధికి ఒక ఆదర్శ నమూనాగా మారింది. కాలుష్యం నుంచి బయటపడేందుకు కిటాక్యుషు నగరంలో అమలు చేసిన విధానాలను, ప్రస్తుతం పాటిస్తున్న జాగ్రత్తలను మేయర్ నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రికి వివరించింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్ని కథలు చెప్పినా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రజలు వారి మాటలను నమ్మలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓఆర్ఆర్లో కాంగ్రెస్కు ఒక్క సీటు రాలేదని, గోషామహల్లో మన అభ్యర్థి ఆగమాగం చేయడంతోనే అక్కడ బీజేపీ గెలిచిందన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో అత్తాపూర్ డివిజన్ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను కొంతమంది టెంప్ట్ అయ్యి కాంగ్రెస్కు అవకాశం ఇస్తే మనం తినే గిన్నెలో మట్టి పోసుకున్నట్లు అయిందన్నారు. ఇక రాజేంద్రనగర్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, ఆ ఎన్నికల్లో కార్తిక్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. 500 రోజులైంది, 500 రోజులైంది, 100 రోజులు కాదు 500 అయింది. మరి 500 రోజుల తర్వాత ఒక్కటంటే ఒక్క హామీ అమలైందా? ఏదన్నా ఒక్కటి పూర్తిగా చేసినరా? ఒకటి అది కూడా సగం చేసిర్రు. ఏది? ఫ్రీ బస్సు. ఇక ఆ బస్సు అందం నేను చెప్పరాదు. ఇక మళ్ళీ అంటే మళ్ళీ నా మీద ఒక కేసు పెడతారు. కాదు పెడితే పెట్టరు, కానీ అలా మనమే చూస్తున్నాం. ఇదివరకు ఎన్నడూ చూడని విచిత్రాలు చూస్తున్నాం. మా ఆడబిడ్డలు ఒకరినొకరు సీట్ల కోసం తన్నుకునే పరిస్థితి. రాజకీయాల సీట్ల కోసం తన్నుకుంటే గమ్మత్, కానీ బస్సుల సీట్ల కోసం తన్నుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. అట్లాగే మీరు ఆలోచించండి, ఎన్ని కథలు చెప్పిండ్రు. 2500 ఇస్తా, ఇంట్లో అత్తుంటే అత్తకు 4000, కోడలుంటే కోడలకు 2500. నేను మొన్న మధ్యన సూర్యాపేట పోతే ఆడ మా జగదీష్ రెడ్డి గారు ఒక ఇంట్లో మా కార్యకర్త ఇంట్లో భోజనం చేద్దాం అని తీసుకుపోతే ఆడ భోజనం చేసినాక కూర్చొని మాట్లాడుతున్నాం. మా అమ్మగారు అని పరిచయం చేసింది. ఎట్లున్నారమ్మా అంటే బాగానే ఉన్న బిడ్డ అన్నది. అన్నాక మరి కొడుకు పెళ్లి చేసినావు మొన్ననే, యువకుడు తమ్ముడు, ఎట్లుందమ్మా మరి కోడలి పిల్ల ఎట్లుంది అన్న. ఏం కోడలి పిల్ల బిడ్డ, వస్తే ఒక తులం బంగారం తెస్తుంది అనుకున్నా, నువ్వు ఒక 2500 వస్తుంది అనుకున్నా, ఏది రాకపోయాన్నది. ఆ కోడలి పిల్ల కూడా బాగా గడుస్తున్నది. అత్తమ్మ నువ్వు కూడా 4000 పెన్షన్ వస్తుంది అన్నావు కదా, ఏడబోయిందని ఆమె అంటుంది. నేను మనసులు అనుకుంటే అత్తకోడలకు మరి రేవంత్ రెడ్డి కొత్త అత్తకోడలు కూడా పంచాయతీ పెట్టింది. గా పరిస్తున్నది ఇవాళ. అంటే ఇది ఒక్కింటి కథ కాదు, ఇంటింటి రామాయణం ఇవ్వాలి. ఇక ఖమ్మం జిల్లా సిరిపురం గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఐటీఐ కళాశాల భవన సముదాయాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు. సిరిపురం గ్రామ శివారులో బట్టి విక్రమార్కకి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి దారి వెంట పూల వర్షం కురిపిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణ సముదాయానికి, ఐటీఐ కళాశాల భవన సముదాయానికి బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. మేడ్చల్ జిల్లాలో రేణుకాదేవి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కార్తిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ అని హైడ్రా ఎలా తీసుకువచ్చారో, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టినవి తిరిగి తీసుకురావడానికి కోబ్రా తీసుకువస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం నుంచి మొదలుకొని వారి కుటుంబ సభ్యుల వరకు భూములు అగ్రిమెంట్ చేసుకుంటూ కబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క ఆశీస్సులు చిరస్థాయిగా నేను, మా అమ్మ, మా నాన్న తరతరాలుగా మేము రుణాలు తీసుకున్నా కూడా మేము తీర్చుకోలేము. ఇంద్రారెడ్డి గారిని 5 సార్లు, సబితా ఇంద్రారెడ్డి గారిని 5 సార్లు, 10 సార్లు 1983 నుంచి ఈ జిల్లా ప్రజల ఆశీస్సులు పొందుకుంటూ వస్తున్నాం. కానీ మా ప్రస్థానం కూడా ఎవరికైతే మేము పార్టీ ఎందుకు మారినామో మా మార్పుకి వీళ్ళందరి మార్పుకి తేడా ఏందో ఒక్కసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఇంద్రారెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 1994లో ఆగస్టు కుంభకోణం తర్వాత ఇంద్రారెడ్డి గారు, ఎన్టీ రామారావుతో మిగిలిన 2 ఎమ్మెల్యేల్లో ఇంద్రారెడ్డి గారు ఒక్కరని విషయం మీకు యాద్ చేస్తున్నా. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆహ్వానంతో ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఆఖరి శ్వాస రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అని, కాంగ్రెస్ పార్టీకి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా జిల్లాలో ఈడ ఇబ్రాహీంపట్నంకి వెళ్ళిన ఆఖరి తాండూరు వరకు ఆ రోజు మా అమ్మ కాలు గజ్జ కట్టుకుని తిరిగిన విషయం నిజమా కాదని. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. వక్ఫ్ ఆస్తులు కొల్లగొట్టిన బడాచోర్ నేతలకు రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని ఆరోపించారు. మత కల్లోలాలు జరగాలని కాంగ్రెస్ చూస్తుందని మండిపడ్డారు. వక్ఫ్ ఆస్తులను మజ్లిస్ పార్టీ దోచుకుందని, వక్ఫ్ భూములతో ముస్లింలకు ఏం లాభం చేకూర్చారో చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి జపాన్లో పర్యటిస్తుండడం పట్ల బండి సంజయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. అకాల వర్షాలతో రైతులు కష్టాల్లో ఉంటే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలా అని మండిపడ్డారు. 1,00,000 కోట్లు తెస్తామని చెప్పడమే తప్ప ఎక్కడా ఆచరణలో కనిపించడం లేదని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిరవధిక సమ్మె నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు 2-3 రోజుల్లో సమ్మెను ఖరారు చేయనున్నారు. నిన్న 1630 మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలగించింది. ఆర్ఎల్సీ మీటింగ్లో గడువు కోరినప్పటికీ మళ్లీ కాంట్రాక్టు కార్మికుల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అఖిలపక్ష కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల అనంతరం సమ్మె తేదీ ప్రకటించే ఛాన్స్ ఉందని కాంట్రాక్టు కార్మికులు తెలిపారు. తమ సమ్మెకు అఖిలపక్ష కార్మిక సంఘాలు సైతం మద్దతు తెలపనున్నాయని చెప్పారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగిరావాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పేదలకు మరో భారీ గుడ్ న్యూస్ తెలిపేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతుంది. దాదాపు 3 లక్షల మంది పేదలకు నూతన గృహాలు అందజేసి వారందరితో ఒకేసారి గృహప్రవేశ కార్యక్రమం చేయించేందుకు భారీ ప్రణాళిక రచిస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంలో 3 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన లబ్ధిదారులకు నూతన గృహాలు జూన్ 12న అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గడువు లోపలే నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని రాష్ట్ర యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటి వరకు 3 లక్షల గృహాల్లో 1,70,000 పూర్తిగా మరో 60,000 గృహాలు తుది దశలో ఉన్నాయి. కాగా వీటి కోసం ప్రభుత్వం 300 కోట్లు ఖర్చు చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. గవర్నర్ ఆమోదిస్తున్నట్లు సంతకం పెట్టడంతో కాసేపటి క్రితం ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడింది. అయితే ఇవాల్టి నుంచి మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సిబిటి విధానంలో ఏపీ డిఎస్సి 2025 పరీక్షలు నిర్వహించనున్నారు.
కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగిందని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సన్నరకం ధాన్యం కొనుగోలు లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మాటతో రైతులు సన్న రకాలు సాగు చేశారని, వాటికి గిట్టుబాటు ధర లభించడం లేదని దువ్వాడ మండిపడ్డారు. బాధ్యతలు తీసుకున్నారు. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అన్యాయమే జరిగింది. ఉదాహరణకు శ్రీకాకుళంలో 8 లక్షల టన్నుల వరకు ధాన్యాన్ని పండిస్తే కనీసం 5 లక్షల టన్నులు కూడా కొనుగోలు చేయాల. ముఖ్యంగా నేను గమనిస్తున్నది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో, అలాగే గోదావరి జిల్లాల్లో, అలాగే కృష్ణా, గుంటూరు ఆ ప్రాంతాలకు సంబంధించి సన్న రకాలు విపరీతంగా పండించారు. ప్రభుత్వమే ప్రోత్సహించింది. అచ్చెన్నాయుడు మరి వ్యవసాయ శాఖ మంత్రిగా సన్న రకాలని నేను ప్రోత్సహిస్తున్నాం, మీరు పండించండి, వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పాడు. ఆయన మాట ప్రకారం కూడా చాలా మంది సన్న రకాలు వేశారు. సన్న రకాల్లో ముఖ్యంగా 1224 మార్టేర్ సాంబా ఒకటి, 1262 ఆర్ఎన్ఆర్ సాంబము ఆర్ఎన్ఆర్ ఒకటి, డిపిటి 5204, జేజేఎల్ 1798, ఎన్ఎల్ఆర్ 3449, అంకుర్, సోనం అండ్ సూపరం ఇవి రకరకాల నేమ్స్ తో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇవి పండించడం జరుగుతుంది. ప్రత్యేకంగా వీటికి ఇంగ్లీష్లో కూడా ఎక్స్పోర్ట్ సూపర్ ఫైన్ వెరైటీస్ అంటాం, సన్న రకాలు అంటాం. ఈ సన్న రకాలకి మద్దతు ధర జగనన్న 2800-900 వరకు ప్రకటించారు. 2900 కొనుగోలు చేయటం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1700-1800కి పడిపోయి. విజయవాడలో సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం విజన్, నాయకత్వం, సేవాభావం రాష్ట్రానికి వెలకట్టలేని స్ఫూర్తి అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు ఆయురారోగ్యాల కోసం ఆత్మకూరులో ప్రత్యేక హోమాలు, యాగాలు నిర్వహించినట్లు మంత్రి చెప్పారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్పై ఎమ్మెల్యే రవీంద్రరావు ఫైర్ అయ్యారు. పార్టీలో అంతర్గత విభేదాలు పక్కన పెట్టండి, పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని కేసీఆర్ ఆదేశించినా సత్యవతి రాథోడ్ కలుపుకొని పోవడం లేదని మండిపడ్డారు. వజ్రోత్సవ సభకు జన సమీకరణ తదితర అంశాలను చూసుకోమని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినా కనీసం ఒక్కసారైనా సత్యవతి తనను కలవలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. పార్టీ గొప్పగా ఉంటేనే మనం మంచిగా ఉంటామని, పార్టీ ముఖ్యం కాని పదవులు ముఖ్యం కాదని, అంతర్గత విభేదాలు ఉంటే తర్వాత చూసుకుందామని ఎమ్మెల్యే రవీంద్రరావు సూచించారు. పోరాటాల గడ్డ, ఉద్యమాల్లో కీలక పాత్ర వహించిన నేతలు ఉన్నారు, మహామౌలు ఇక్కడ కార్యక్రమాల్లో పంచుకున్నారు, భాగస్వామ్యం ఉద్యమంలో పంచుకున్నారు. అనేక మంది మీడియా మిత్రులు కూడా ఉద్యమ కాలంలో పనిచేశారు, సహకారం అందించారు. అనేక మంది కార్యకర్తలు ఈ గడ్డ పైన ఆ ఉద్యమం జెండా ఎగరేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకోవాలి. కాస్త మైబాలో సమన్వయ లోపం ఉందని మా మారినేని వెంకన్న గారు ఇప్పుడే చెప్పారు. ఆ లోపం కనిపిస్తుంది. ఈ జిల్లా ప్రధాన వైఫల్యానికి కారణం కాస్త ఐక్యతా లోపం అనేది జరగడమే. పార్టీ నాయకులని, శ్రేణులని జాగ్రత్తగా కలుపుకునే నాయకత్వాలు ఏమి అనేది ఇక్కడ ఉంది. ఎవరికి వారు యమునా తీరని పోవడం సరైనది కాదు. అధిష్టానం ఆదేశానుసారం అనుసరించాలి. ఇక్కడ సమన్వయం చేయమని మాజీ మంత్రి సత్యవతి గారికి ఆదేశించారు. కానీ వారి సమన్వయ లోపం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దవారు, సీనియరు, వారే ఈ రకంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. ఎంతో నమ్మకంతో అధిష్టానం వారికి బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతని సమన్వయంతో ఎంతో చెప్పాల్సిన అవసరం ఉంది. కలిసి పనిచేయమని కేసీఆర్ గారు ఆదేశిస్తే వారి దగ్గర నుంచి ఒక్కసారి కూడా నాకు ఫోన్ కాల్ లేని సందర్భాన్ని చూస్తున్నాం. ఇది సరైనది కాదని ఇక్కడ నేతలు కూడా నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏది ఏమైనా ప్రజలు ఇలా సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోల్పోయి ఏం నష్టం.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో సుఫారీ గ్యాంగ్ కలకలం రేపింది. బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరిగింది. ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కర్నూలు, కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లు రెక్కీ నిర్వహించారు. కోర్టు, రియల్ ఎస్టేట్ ఆఫీసుల వద్ద అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుండటంతో ప్రశాంత్ రెడ్డికి అనుమానం వచ్చింది. వెంటనే ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కర్నూలు, కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లు 2.5 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు ఓ ఆడియో వైరల్ అయింది. ఆ ఆడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. దేవరకద్ర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఏడారా అదేడా హైదరాబాద్ ఉందానా? ఏమైంది? ఏం అలచల్ అవుతుంది, మొత్తం టామ్ టామ్ అయింది. ఏం మళ్ళీ ఏమైనా నడుస్తుందా? ఏమన్నా చేస్తురా? అన్నా నేను హైదరాబాద్ వచ్చేసిన ఆ? అదే పెళ్లికి వచ్చింటి చూడు, మా తండల పెద్దనాయన కూతురిది. ఆ. అదే నేను ఏడికోతలే, ఇంకా పెళ్లికి వచ్చిన ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నానా. ఏం చేస్తున్నావు హైదరాబాద్? ఏం చేస్తున్నావు? ఈ సెంటరింగ్ పనికి పోతున్నానా. అవునా? నేను ఏడికోతలే చెప్తే అన్న, నేనేం చేయనన్నా, నాకేం అవసరం లేదు అన్న అంటే. ఏం చేస్తలేను అనుకుంటా అంతా చేసిరు. మీరు ఏమేమో చేసిరు, ఏంటికి చేసిరు అవన్నీ? అన్నా అమ్మతోడే చెప్తున్నా, పిల్లలు తొట్టేసుకొని చెప్తున్నా. నేను ఏడుకోలే, ఎవరితో మాట్లాడలే అన్న. మళ్ళీ ఏడుకుంది ఏంటికి? ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆరు బయట క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడడంతో క్రికెట్ ఆడుతున్న 2 యువకులు మృతి చెందారు. గొర్రెలను మేతకు తీసుకువచ్చిన ఓ పశువుల కాపరి తీవ్రంగా గాయపడ్డాడు. మృతులు పెద్ద ఓబినేనిపల్లికి చెందిన గోషిపోతల ఆకాష్, పులుగుజు తన్నిగా స్థానికులు గుర్తించారు. గాయపడ్డ పశువుల కాపరి తిరుపతయ్యను స్థానికులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆదివారం కావడంతో క్రికెట్ ఆడుతుండగా పిడుగుపాటుకు 2 యువకులు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ప్రకాశం జిల్లాలో పేలుడు పదార్థాలైన జిలెటిన్ స్టిక్స్ కలకలం రేపాయి. మార్టూరు మండలం నాగరాజపల్లిలోని గోడౌన్లలో అధిక మొత్తంలో జిలెటిన్ స్టిక్స్ నిల్వ ఉంచారని సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. నిందితులు హనుమంతరావుతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సుమారు 7.5 టన్నుల జిలెటిన్ స్టిక్స్, బొలెరో, అశోక్ లైలాండ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు నిల్వ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హనుమంతరావు అనేటువంటి వ్యక్తి అనాథరైజ్డ్గా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ తీసుకొని హైదరాబాద్ నుంచి 18వ తారీఖు మన నాగరాజపల్లికి వచ్చాడనే సమాచారం మేరకు మా మార్టూరు సిఐ శేషగిరావు గారు, అలాగే ఇంకోలు సిఐ, అలాగే మా సంతమావులు సిఐ వెంకట్రావు గారు ఆ ఇన్ఫర్మేషన్ తోటి నాగ వేణుగోపాల్ గారి పొలంలో ఉన్నటువంటి గోడౌన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి నాగ వేణుగోపాల్ గారికి చెందిందని, ఈ దాసం హనుమంతరావు గారు వ్యాపారం చేస్తూ ఆయన లైసెన్స్ని అద్దెకి తీసుకొని, అంటే లీజుకి తీసుకొని వ్యాపారం చేస్తున్నట్టుగా క్రియేషన్ చేస్తున్నారు. లైసెన్స్ అనేది నాట్ ట్రాన్స్ఫరబుల్. ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళే వ్యాపారం చేసుకోవాలి. చీమకుర్తిలో కూడా ఇంకొక లైసెన్స్ ఉంది, మరి అక్కడ వ్యాపారం చేస్తున్నారు. అలాగే ఈయన మా ఇంట్రాగేషన్లో ఆయన తెలియపరిచిన విశేషాలు ఏంటంటే, హైదరాబాదుకు సంబంధించినటువంటి సాల్వో ఇండస్ట్రీస్ నుంచి ఆయన మెటీరియల్ పర్చేజ్ చేయటం, ఆథరైజ్డ్గా ఎవరైతే మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్వారీస్లో
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై విమర్శలు చేశారు. ఆయన రాజకీయాల్లో కుర్చీలాట ఆడుతున్నారని ఆరోపణలు చేశారు. బీహార్లో జేడీయూ బీజేపీ కూటమిది అవకాశవాద పొత్తు అని అభివర్ణించారు. ఇది రాష్ట్ర ప్రజలకు మంచిది కాదని అన్నారు. నితీష్ కుమార్ కేవలం ముఖ్యమంత్రి పదవిలో ఉండేందుకు ఆ కుర్చీ కోసమే పార్టీలు మారుతుంటారని ఆరోపించారు. మహాత్మా గాంధీని, ఆయన సిద్ధాంతాన్ని చంపిన వారితో నితీష్ చేతులు కలిపారని విమర్శించారు. ప్రధాని మోడీ అబద్ధాల ఫ్యాక్టరీని నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. హిందువులు, ముస్లింలు గురించి మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా ఓట్లు పొందవచ్చని మోడీ, బీజేపీ నేతలు భావిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ బెంగళూరులోని తన ఇంట్లో శవంగా కనిపించాడు. అతడి ఒంటిపై పలుచోట్ల కత్తితో పొడిచిన గాయాలు ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. అతడి భార్య పల్లవి హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని వారి నివాసంలో పల్లవి ఓం ప్రకాష్ని హత్య చేసినట్లు తెలిపారు. కర్ణాటక కేడర్కు చెందిన 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాష్ 2017లో పదవి విరమణ చేయడానికి ముందు 2015లో డీజీపీ, ఐజీపీగా పనిచేశారు. ఆయన తన ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో హత్యగా తేల్చారు. మృతుడి భార్య పల్లవి హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు అనుమానించి విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా గత వారం రోజులుగా వింత వాతావరణం నెలకొంటుంది. పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా నమోదవుతుంది. దీంతో అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలోని అనేక ప్రాంతాల్లో ప్రతిరోజు వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఒక్కసారిగా ఆకస్మిక వర్షాలు దంచికొట్టాయి. దీంతో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు 3 ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు గుర్తించారు. కాగా ఈ ఆకస్మిక వరదలకు క్లడ్ బరస్ట్ కారణమని గుర్తించారు. క్లౌడ్ బరస్ట్ అంటే ఓ ప్రకృతి విపత్తు. ఇది గంటల వ్యవధిలోనే ఒక రోజులో కురిసే వర్షపాతాన్ని నమోదు చేయగలదు. ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా రాంబన్ జిల్లాలో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఇక్కడి ప్రజలు జనజీవనం అస్తవ్యస్తమైంది. అలాగే రోడ్లు ధ్వంసమయ్యాయి. రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో గతంలో కూడా భారీ వర్షాలు, క్లౌడ్ బరస్టులు సంభవించాయి. కుటుంబ వివాదం కారణంగా ఓ వ్యక్తి దారుణ చర్యకు పాల్పడ్డాడు. అస్సాంకు చెందిన వ్యక్తి భార్య తల నరికి ఆ తలతో పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. ఈ సంఘటన అస్సాం రాష్ట్రంలోని చిరాంగ్ జిల్లాలో జరిగింది. 60 ఏళ్ల బితీష్ హోజాంగ్ తన భార్య భజంతి తల నరికి ఆ తలను తన సైకిల్పై పెట్టుకొని బల్లంగురి అవుట్పోస్ట్ పోలీసుల ముందు లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. బతీష్ హోజాంగ్ రాత్రి పని నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత గొడవ ప్రారంభమైన తర్వాత హత్య జరిగిందని ఇరుగు పొరుగు వారు చెప్పారు. భార్యాభర్తలిద్దరూ చిన్న చిన్న విషయాలకు ప్రతిరోజు గొడవ పడుతుండేవారని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించిన పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు. కర్ణాటక రాష్ట్రంలోని ముల్కీ సమీపంలోని బప్పనాడు గ్రామంలో నిర్వహించిన రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. తాడు తెగడంతో రథం పైభాగం కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన భక్తులు అక్కడ నుంచి పరుగులు పెట్టారు. శాంభవి నది ఒడ్డున ఉన్న దుర్గా పరమేశ్వరి ఆలయంలో ప్రతి ఏటా ఏప్రిల్లో ఆలయ వార్షికోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా రాత్రి రథోత్సవం వేడుక నిర్వహించారు. ఈ క్రమంలో దేవతతో పాటు పూజారులున్న రథాన్ని వేలాది మంది భక్తులు లాగారు. అయితే ఒక రథానికి కట్టిన తాడు తెగిపోవడంతో విద్యుత్ అలంకరణతో ఉన్న రథం పైభాగం కూలిపోయింది. అప్రమత్తమైన భక్తులు దూరంగా పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మిగతా రథాలతో ఊరేగింపును కొనసాగించారు.